గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. దురంధర్ సినిమా గుర్తుంది కదా, అందులో ఒక సీన్ ఇప్పుడు పాకిస్తాన్ లో రియల్ గా కనిపిస్తోంది. సడన్ గా ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వస్తారు, ఎదురుగా ఉన్నటువంటి టార్గెట్ ను కాల్ చేసి అంతే సడన్ గా మాయమైపోతారు. ఇది ఇప్పుడు పాకిస్తాన్ లో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దీంతో పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద నేతలకు అజ్ఞాత వ్యక్తుల భయం పట్టుకుంది. భారత్ లక్ష్యంగా దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హంజాపై లాహోర్లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హంజా ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. భారత్లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో హంజా ప్రమేయం ఉంది. అమెరికా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ అటాక్ నిన్న పాకిస్తాన్ లో వార్తా ఛానల్ వద్ద జరిగింది. టెర్రర్ గ్రూప్ కు చెందినటువంటి ఒక పబ్లికేషన్ ను హంజా ఎడిట్ చేస్తూ ఉంటారు. అనేక పుస్తకాలు అతను రాశాడు. షాహదాత్ అనేటువంటి బుక్స్ ని హంజా రాశాడు. లాహోర్ లో ఉన్నటువంటి ఒక ప్రముఖ వార్తా ఛానల్ కార్యాలయం వెలుపల ఈ ఘటన చోటు చేసుకుంది. హంజా అందులోంచి బయటకు రాగానే మాటు వేసినటువంటి దుండగులు అతడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గతేడాది మేలో కూడా అతని నివాసం వద్ద ఇలాంటి దాడి జరిగింది. అందులోంచి త్రుటిలో తప్పించుకున్నాడు హంజా. ఆ సమయంలో పాక్ అధికారులు అతనికి భద్రతను పెంచినప్పటికీ తాజాగా జరిగినటువంటి దాడిలో అతడు తీవ్రంగా గాయపడడం చర్చనీయాంశమైంది. 1959లో పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించినటువంటి అమీర్ హంజా ఉగ్రవాద చరిత్రలో కీలక వ్యక్తిగా నిలిచారు. 1985 నుంచి 86 ప్రాంతంలో హఫీజ్ సయీద్ తో కలిసి లష్కరే తోయిబాను స్థాపించడంలో అతడు ప్రధాన పాత్ర పోషించాడు. 2005లో బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc పై జరిగిన భీకర ఉగ్రదాడికి హంజానే మాస్టర్ మైండ్ గా భారత్ భావిస్తోంది. కశ్మీర్ వెలుపల లష్కరే జరిపిన మొదటి పెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. లష్కరే తోయిబా సంస్థ ప్రచార విభాగం మొత్తాన్ని హంజాయే నడిపించేవాడు. విద్వేషపూరిత ప్రసంగాలు చేయడంలో, పుస్తకాలు రాయడంలో ఇతడు దిట్ట. అమెరికా ట్రెజరీ విభాగం ఇతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించి ఆర్థిక ఆంక్షలు విధించింది. దీంతో సంస్థలో చీలిక వచ్చింది. కొత్త గ్రూప్ ఏర్పాటైంది. లష్కరే ఫండింగ్ పై ప్రభుత్వం నిఘా పెట్టడంతో అతను తన కార్యకలాపాలను తగ్గించుకున్నాడు. ఆ తర్వాత అతను జైషే మన్కాఫా సంస్థను స్థాపించాడు. దాని ద్వారా లష్కరే కోసం ఫండ్స్ సేకరించాడు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఆ డబ్బును వాడేవాడు. 2018లో లష్కరే తోయిబా దాని అనుబంధ సంస్థలైన జమాత్ ఉద్ దవాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో హంజా మాతృ సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్ నుంచి విడిపోయి జైషే మన్కాఫా అనే కొత్త చీలిక వర్గాన్ని ఏర్పాటు చేశాడు. కశ్మీర్ కేంద్రంగా నిధుల సేకరణ, ఉగ్రవాద నియామకాలు చేపడుతున్నారు. సంస్థ నుంచి విడిపోయినప్పటికీ హఫీజ్ సయ్యద్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఇతడికి పేరుంది. పాకిస్తాన్ లో గత కొంతకాలంగా భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు వరుసగా అజ్ఞాత వ్యక్తుల చేతిలో హతమవుతుండడం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. తాజా దాడితో పాక్ గడ్డపై ఉన్న మిగిలిన ఉగ్ర నేతల్లో వణుకు మొదలైంది. గత 2-3 సంవత్సరాలుగా పాక్ లో కొనసాగుతున్న ఉగ్రవాదుల కిల్ ట్రయల్ లో ఈ ఘటన తాజా ఉదాహరణగా నిలుస్తోంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి కరాచీ నుంచి లాహోర్ వరకు కీలక ఉగ్రవాదుల లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. దాడి చేసేవారు ఎక్కువగా మోటార్ సైకిళ్లపై వచ్చి పని పూర్తి చేసి వెంటనే కనుమరుగైపోతుంటారు. ఈ పరంపరలో గత 2 ఏళ్లుగా అనేక మంది కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో అత్యధికులు భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నవారే కావడం గమనార్హం. 2023లో కేవలం 7 నెలల వ్యవధిలోనే 7 ఉగ్రవాదులు ఇలాంటి దాడుల్లో మరణించడం ఈ ధోరణికి అద్దం పడుతోంది. పాకిస్తాన్ పోలీసులు ప్రతి దాడి తర్వాత మోటార్ సైకిల్ పై వచ్చిన అపరిచితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పడం మినహా నిందితులను పట్టుకున్న దాఖలాలు ఇప్పటిదాకా లేవు. ఈ వరుస హత్యల వెనుక ఎవరున్నారనే దానిపై స్పష్టత లేనప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారిన పాకిస్తాన్ లో ఈ పరిణామాలు ఉగ్రవాద నెట్వర్క్లను తీవ్రంగా అస్థిరపరుస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా ఇలా హతమైన వారిలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థల అగ్రనాయకులున్నారు. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-8
814 హైజాకర్లలో ఒకడైన మిస్త్రీ జహూర్ ఇబ్రహీం 2022 మార్చిలో కరాచీలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో చనిపోయాడు. 2016 పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ 2023 అక్టోబర్లో సియాల్కోట్లో హతమయ్యాడు. అలాగే ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరంజిత్ సింగ్ పంజ్వార్ ను లాహోర్లో కాల్చి చంపారు. 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితులైన అబూ ఖతాల్, ముఫ్తీ ఖైసర్ ఫరూక్ వంటి వారు కూడా ఈ కిల్ ట్రయల్ కు బలయ్యారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో లష్కర్ అగ్రశ్రేణి కమాండర్ ఖ్వాజా షాహిద్ ను కిడ్నాప్ చేసి నియంత్రణ రేఖ వద్ద తల నరికిన స్థితిలో పడేశారు. యువతను రెచ్చగొట్టే కశ్మీర్లోకి పంపే లష్కర్ రిక్రూటర్ అక్రమ్ ఖాన్ ఘాజీని కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. సో ఇదంతా చూస్తూ ఉంటే దురందర్లో చూపించినట్టుగా మన స్పై ఏజెంట్లు అక్కడున్నారు. అక్కడ కావలసినటువంటి టార్గెట్ ను నిర్దేశిత లక్ష్యంతో కాల్చి చంపేస్తున్నారు, లేకపోతే వారు చావడానికి వీరే కారణమయ్యారు అనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ దురందర్ తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్స్ ది అక్కడ రియల్ లైఫ్, ఇక్కడ రియల్ లైఫ్ రెండింటిని కనెక్ట్ చేసి చూసుకుంటే మనవారే అక్కడికి వెళ్ళి టార్గెట్స్ ని లేపేస్తున్నారు అనేటువంటి విశ్లేషణలు అయితే చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.